పెద్ది మూవీ రివ్యూ. పెద్ది స్టోరీ రివ్యూ. ఈ రివ్యూ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్ని, అందుకే నాకు ఇష్టం ఈ మూవీని కాదు. పెద్దిగాడి స్టోరీ నాకు నచ్చి ఫస్ట్ టైం నేను ఈ మూవీ రివ్యూ పెడుతున్నాను. పెద్దిగాడి స్టోరీ ఏంటి అసలు? గుర్తింపు కావాలనుకున్న ప్రతి ఒక్కడి కథ పెద్ది. మనిషి పుట్టుక నుంచే చచ్చేంత వరకు చేసే ప్రతి పని ఒక గుర్తింపు కోసమే. అలాంటి గుర్తింపు కోసం ఆడిన ఆట, వాడి కథ పెద్ది. కొండ ప్రాంతంలో ఉంటాడనమాట పెద్ది అనే ఒకడు. ఐడెంటిటీ లేనివాడు, కానీ అతని ఐడెంటిటీ అతని ఆట. ఆ ఆటతోనే తను ముందుకెళ్తాడు. ఎప్పుడైతే తనకు గుర్తింపు వచ్చాక తన ఊరికి గుర్తింపు తీసుకురావాలని ఆడతాడు. ఆటకి ప్రాణం పెడతాడు. కానీ ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల తను ఓడిపోయి ఆగిపోతాడో, తన ఊరి కోసం పోరాడడం స్టార్ట్ చేస్తాడో, అప్పుడు అతనితో అనే ఒక మాట, నువ్వు ఓడిపోయావు, యు ఆర్ ఏ లూజర్ మాటలు ఈ ప్రపంచం వినదు, గెలిచిన వాళ్ళ మాట మాత్రమే వింటుంది అని అతను చెప్పినప్పుడు, నువ్వు కారణం వెతుక్కున్నావు అని చెప్పినప్పుడు, అప్పుడు హీరో ఒక స్టెప్ తీసుకొని కారణాలతో మిగిలిపోకూడదు, ఏ కారణంతో ఆగిపోకూడదు, గెలవాలి, గెలిచినోడి మాట ఈ ప్రపంచం వింటుంది అని రియలైజ్ అయ్యి ఆఖరి క్షణం దాకా ఆడతాడు. ఆడి గెలుస్తాడు. గెలిచి తన గుర్తింపుని తన ఊరికి ఇవ్వమంటాడు. నా ఊరికి ఫస్ట్ గుర్తింపు ఇవ్వండి, దాని తర్వాత నన్ను గుర్తించండి, నా ఆటని గుర్తించండి అని. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పుడతామేంటి మళ్ళీ సేపమే, అంతే. పెద్దిలో నాకు కొన్ని తగిలిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్ ఇలా నిలబడినప్పుడు అందరూ పెద్ది 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 అని గ్రౌండ్లో ఉన్నప్పుడు అరుస్తుంటే, అది యాక్చువల్లీ నా డ్రీమ్. నేను స్టేజ్ మీద కానీ ఎక్కడైనా నిలబడి ఉండి అందరూ నా పేరుని ఇలా పిలుస్తుంటే అది వినడానికి చాలా బాగుంటుంది. అది వినాలన్న నా కోరిక. అది అనిపించింది. గెలవాలన్నా, గుర్తింపు కావాలి అన్న పిచ్చి మనలో ఉంటే మనం ఆగం. ఓడిపోయినా మళ్ళీ పరిగెడుతూనే ఉంటాం, గెలిచినా మళ్ళీ పరిగెడుతూనే ఉంటాం, గుర్తింపు వచ్చినా మళ్ళీ పరిగెడుతూనే ఉంటాం, గెలిచేంత వరకు పరిగెడుతూనే ఉంటాం. ఇదొకటి సూపర్ స్టోరీ. అంతే. పెద్ది ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ యాన్ ఎమోషన్. అంతే. మనందరిలో ఒక పెద్దిగాడు ఉన్నాడు, వాడిని మనం బయటికి తీసుకురావాలి. ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడతామా ఏంటి మళ్ళీ సేపమే కదా. సబ్స్క్రైబ్ చేసేయండి. పుడతామా ఏంటి మళ్ళీ.